మిస్ వరల్డ్ పోటీలు తుది ఘట్టానికి చేరుకోవడంతో కిరీటం ఏ దేశ భామను వరిస్తుందోననే ఉత్కంఠ పెరుగుతోంది. హైటెక్స్ వేదికగా ఈ రోజు సాయంత్రం 6:30 గంటల నుంచి ఫైనల్స్ జరగనున్నాయి. ఇందుకోసం నిర్వాహకులు అందాల భామలతో కలిసి ఇప్పటికే ట్రైడెంట్ హోటల్ హైటెక్స్ లో రిహర్సల్స్ చేశారు. దీనికి ముందు నిర్వహించిన మల్టీమీడియా ఛాలెంజ్ లో ఒక్కో ఖండం నుంచి ఒక్కరు చొప్పున మొత్తం 4 మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ విజేతలుగా ప్రకటించింది. అమెరికన్, కరేబియన్ నుంచి డొమినికన్ రిపబ్లిక్ భామ మైరా డోల్గేట్, ఆఫ్రికా నుంచి కామెరూన్ సుందరి ప్రిన్సెస్, యూరోప్ నుంచి మెంటోగ్రోమా భామ ఆండ్రియా నికోలన్, ఆసియా ఓషియానా నుంచి థాయిలాండ్ సుందరి సుచాటా విజేతలుగా నిలిచారు. ఈ 4 మిస్ వరల్డ్ క్వార్టర్ ఫైనల్లో జాబితాలో చోటు దక్కించుకున్నారు. దీంతో ఫాస్ట్ ట్రాక్ లో ఇప్పటి వరకు 16 మంది భామలకు చోటు దక్కింది. కాగా మిగతా వారిని న్యాయ నిర్ణేతలు ఎంపిక చేస్తారు. హైటెక్స్ లో జరిగే వేడుకకు 108 దేశాల అందాల భామలు హాజరవుతారు. తొలుత ఖండాల వారీగా ర్యాంప్ వాక్ చేస్తారు. వీరిలో 40 మంది తదుపరి దశకు చేరుకుంటారు. ఇప్పటికే అందులో చోటు దక్కించుకున్న 16 మంది భామలను మొదటగా పిలుస్తారు. ఆ తర్వాత న్యాయ నిర్ణేతలు ఎంపిక చేసిన 24 మంది వస్తారు. మిగిలిన వారు వారికి కేటాయించిన స్థానాలకు వెళ్లిపోతారు. తర్వాతి నుంచి ఫైనల్స్ ప్రారంభమవుతాయి. మిస్ వరల్డ్ పోటీలు తుది ఘట్టానికి చేరుకోవడంతో కిరీటం ఏ దేశ భామను వరిస్తుందో అని ఉత్కంఠ పెరుగుతోంది. రైతిక ఇదే అంశానికి సంబంధించి మా క్రైమ్ ఇన్ఛార్జ్ మధు మరింత సమాచారాన్ని అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మధు, ప్రపంచ సుందరి ఎవరు మరికొన్ని గంటల్లోనే తేలబోతుంది. ప్రధానంగా కూడా 108 దేశాలకు సంబంధించినటువంటి అందరూ కూడా ఈ పోటీలో అయితే పాల్గొన్నారు. అయితే ప్రధానంగా కూడా హైదరాబాద్ హైటెక్స్లో ఈరోజు సాయంత్రం 6 గంటలకు పూర్తిగా ఈ ప్రోగ్రాంకు సంబంధించి 3 గంటల పాటు జరగబోతుంది. అయితే ఎవరు ప్రపంచ సుందరి కాబోతున్నారు అనేది ఇప్పుడు చాలా కీలకమైనటువంటి విషయము. ఉన్నటువంటి అక్కడ పూర్తిగా దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. అతిరథ మహారథులు అందరూ కూడా ఈరోజు సాయంత్రం అక్కడ చేరుకోబోతున్నారు. ఇప్పటికే పోటీలకు సంబంధించి ఒక ఫైనల్ లిస్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఆ ఫైనల్ లిస్టును కూడా అయితే రెడీ చేశారు. సో ఈరోజు ఒక ప్రశ్న ఉండబోతుంది. అంటే ప్రధానంగా కూడా పోటీలలో పాల్గొనేటటువంటి భామలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ సంబంధించి చివరగా అడగబోయేటటువంటి ప్రశ్న ఏదైతే ఉంటుందో ఆ ప్రశ్నకు చెప్పబోయేటటువంటి సమాధానం, ఆ సమాధానం అనేది ఒకటి కీలకమైనప్పటికీ కానీ దానితో పాటు మిస్ వరల్డ్కి సంబంధించినటువంటి కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయి. అది చాలా కీలకం. ఆ ఈక్వేషన్ సంబంధించి అర్హత ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఇప్పటికే కొంతమంది 40 మందికి పైగా అయితే ఎంపిక చేశారు. మిగిలినటువంటి వారందరినీ కూడా కొంతమందిని అయితే వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి ప్రశ్నలు కూడా చివరిలో అడిగి ఆ తర్వాత ఫైనల్ లిస్ట్ అంటే 1, 2, 3 ముగ్గురిని అయితే సెలెక్ట్ చేస్తారు. ఆ ముగ్గురిలో ఒకరు ప్రపంచ సుందరి కాబోతున్నారు. ఆ ప్రపంచ సుందరి 2025కు సంబంధించినటువంటి ప్రపంచ సుందరికి సంబంధించి గత ఏడాది ఎవరైతే ప్రపంచ సుందరి ఉన్నారో ఆమె వచ్చి ఆ కిరీటాన్ని తలపైన పెట్టబోతుంది. ఇందుకు సంబంధించినటువంటి అంటే ప్రధానంగా మనం చూసుకుంటే మాత్రము ఈ మొత్తం వ్యవహారంలో అంటే మిస్ వరల్డ్కి సంబంధించినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో చిన్నవి అంటే ఆటంకాలు జరిగాయి. ఇక్కడ కూడా పూర్తిగా కూడా ఒక ప్రోగ్రామ్ అయితే పర్ఫెక్ట్గా సాగిందని లేదు. కొంత ఇబ్బందికరమైన కొన్ని ఇన్సిడెంట్లు కూడా జరిగాయి. కానీ ఫైనల్గా మాత్రం అంటే ఏదైతే మెయిన్ రోల్ ఏదైతే ఉందో అంటే మిస్ వరల్డ్కి సంబంధించి అందరూ అంటే ఇతర దేశాల నుంచి చాలామంది ఇక్కడికి వచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి మొత్తం అనేక ప్రాంతాలలో కూడా తిరిగారు. అది కాస్త వివాదమైంది. ఇలా కాలు కడిగించారంటూ కూడా లేకపోతే అక్కడ ఏర్పాటు చేసినటువంటి మీటింగ్ ఏదైతే ఉందో ఆ మీటింగ్లో కూర్చొని కాస్త ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడింది. ఇలా అనేక రకాల వార్తలు అయితే బయటకు వచ్చాయి. కానీ ఫైనల్గా మాత్రం ఈరోజు ఏదైతే ఉందో మిస్ వరల్డ్ ఎంపికకు సంబంధించినటువంటి తుదిగట్టం ఏదైతే ఉందో ఫైనల్ లిస్ట్ ఏదైతే ఉంటుందో ఆ ఫైనల్ లిస్ట్లో ముగ్గురు ఉండబోతున్నారు. అంటే ఇక్కడ ప్రధానంగా కూడా మనం ఒకటి చూసుకుంటే మాత్రము 3 సార్లు అంటే భారతదేశం ఇప్పటి వరకు కూడా 3 సార్లు ఆతిథ్యం అయితే ఇచ్చింది. అయితే 3 సార్లు ఆతిథ్యం భారతదేశంలో జరిగినప్పటికీ ఇక్కడ మనకు భారతదేశానికంటే
1966లో ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి అంటే పూర్తిగా కూడా మిస్ వరల్డ్కి సంబంధించి భారతదేశానికి సంబంధించినటువంటి కంటెంటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాల్గొన్నప్పుడు కూడా 1966 ఏదైతే ఉందో అప్పుడు రీటా ఫారియా ఎవరైతే ఉన్నారో ఆమె, అదేవిధంగా ఐశ్వర్య రాయ్ 1994వ సంవత్సరము, డయానా 1997వ సంవత్సరముతో మానిష్ చిల్లర్ 2017 కిరీటాన్ని అయితే దక్కించుకున్నారు. ఇప్పుడు ఈసారి చూసుకుంటే మాత్రం ఈసారి కూడా ఈ పోటీలు జరగబోతున్నాయి. భారతదేశం తరపు నుంచి కూడా ప్రపంచ మిస్ వరల్డ్ ఏదైతే ఉందో మిస్ వరల్డ్ పోటీలో కూడా పాల్గొంటున్నారు. కాబట్టి ఈసారి ఎవరికి ఈ కిరీటం దక్కబోతుంది, ఎవరికి ఈ కిరీటం రాబోతుంది అనేది ప్రధానంగా చూడాల్సినటువంటి విషయం. ఫైనల్గా ముగ్గురు సెలెక్ట్ చేస్తారు. ఆ ముగ్గురులో ఎవరు ప్రపంచ సుందరి కాబోతున్నారో మరి కొన్ని గంటల్లో అయితే తెలబోతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ మధు. మిస్ వరల్డ్ పోటీలు తుది ఘట్టానికి చేరుకోవడంతో కిరీటం ఏ దేశ భామను వరిస్తుందోనని ఉత్కంఠ పెరుగుతోంది. హైటెక్స్ వేదికగా ఈ రోజు సాయంత్రం 6:30 గంటల నుంచి ఫైనల్స్ జరగనున్నాయి. ఇందుకోసం నిర్వాహకులు అందాల భామలతో కలిసి ఇప్పటికే ట్రిడెంట్ హోటల్ హైటెక్స్ లో రిహర్సల్స్ చేశారు. దీనికి ముందు నిర్వహించిన మల్టీమీడియా ఛాలెంజ్ లో ఒక్కో ఖండం నుంచి ఒక్కొక్కరు చొప్పున మొత్తం 4గురిని మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ విజేతలుగా ప్రకటించింది. అమెరికన్ కరేబియన్ నుంచి డొమినికన్ రిపబ్లికన్ మైరా డోరల్ రోబ్, ఆఫ్రికా నుంచి కెమెరూన్ సుందరి ప్రిన్సెసి, యూరోప్ నుంచి మాంటోనెగ్రా భామా ఆండ్రియా నికోలిక్, ఆసియా ఓషియా నుంచి థాయిలాండ్ సుందరి సుచాటా విజేతలుగా నిలిచారు. ఈ 4గురు మిస్ వరల్డ్ క్వార్టర్ ఫైనల్లో జాబితా చోట్లో దక్కించుకున్నారు. దీంతో ఫాస్ట్ ట్రాక్ లో ఇప్పటి వరకు 16 మంది భామలకు చోటు దక్కింది. కాగా మిగతా వారిని న్యాయ నిర్ణేతలు ఎంపిక చేశారు. హైటెక్స్ లో జరిగే వేడుకకు 108 దేశాల అందాల భామలు హాజరవుతారు. తొలుత ఖండాల వారీగా ర్యాంప్ వాక్ చేస్తారు. వీరిలో 40 మంది తదుపరి దశకు చేరుకుంటారు. ఇప్పటికే అందులో చోటు దక్కించుకున్న 16 మంది భామలను మొదటగా పిలుస్తారు. ఆ తర్వాత న్యాయ నిర్ణేతలు ఎంపిక చేసిన 24 మంది వస్తారు. మిగిలిన వారు వారికి కేటాయించిన స్థానాలకు వెళ్లిపోతారు. తర్వాతి నుంచి ఫైనల్స్ ప్రారంభమవుతాయి.